విశాఖలో నిహారిక కొనిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు యూనిట్ శుక్రవారం విశాఖలో సందడి చేసింది. సూర్యాబాగ్లో గల శ్రీ వెంకటేశ్వర థియేటర్లో ఈ యూనిట్ సందడి చేశారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేశారు. చిత్ర విజయోత్సవంతో ఈ యూనిట్ నిహారిక కొనిదెలతో పాటు పాల్గొన్నారు. చిత్రం నిర్మాత నిహారిక కొనిదెల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 9న విడుదలయ్యి పెద్ద విజయం సాధించిందన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పుట్టినలో ఈ లీలామాల థియేటర్లో తొలితే నమస్కారం అండి. నా పేరు యదువంశీ, కమిటీ కుర్రోళ్ళు మూవీ డైరెక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ ప్రజలందరికీ కూడా చాలా పెద్ద హిట్ ఇచ్చారు. థర్డ్ వీక్ ఈ కాలంలో 1 వీక్ 2 వీక్లు మాట్లాడుకుంటున్న టైంలో థర్డ్ వీక్లో మమ్మల్ని ఇంత గ్రాండ్ రిసెప్షన్ సినిమా హాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ చేసి గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్న అందరికీ కూడా చాలా ప్రత్యేకంగా మా బృందాన్ని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మెయిన్గా ఈ రోజున ఈ థర్డ్ వీక్ అనేది కాకుండా ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఓటీటీ సినిమా నమ్మకుండా సినిమా థియేటర్కి మాత్రమే రావాలనుకొని ఆ సినిమాని చూసిన తర్వాత ఓటీటీ గురించి ఆలోచిస్తారనుకున్న మా పని అడపగ గారికి అలాగే మా నిహారిక కొనిదెల గారికి ముందు చాలా థ్యాంక్స్ అండి. ఇది చాలా పెద్ద వాటికి ఉన్నది సార్. సినిమాని అమ్ముకోవడం కాదు, జనాలు థియేటర్కి రావాలని ఓటీటీ అమ్మలేదు ఇప్పటివరకు. వైజాగ్ వాళ్ళకి ముందు చెప్తున్నాం మేము. ఎందుకంటే వైజాగ్ చాలా పెద్ద హిట్ ఇచ్చిందండి మాకు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే సినిమా థియేటర్లో సినిమా ప్రొడక్షన్ కానీ డైరెక్టర్లు కానీ రేపు రాబోయే తరాలు కానీ కొత్త వాళ్ళతో ఎంత బడ్జెట్ అయినా పర్లేదు సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూస్తారని చేశారు మీరు. అందుకే మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. వైజాగ్ నుంచి మాకు చాలా మంచి యాక్టర్స్ దొరికారు. నేను కొత్త వాళ్ళనే కాకుండా సందీప్ సరోజ అవ్వచ్చు, ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, విశిఖ, షణ్ముఖి నాగమంత్రి, బ్రిటిష్ కానీస్ క్యారెక్టర్ వేసిన శివకుమార్ మట్ట, వీళ్ళందరూ కూడా వైజాగ్ నుంచి వచ్చిన న్యాచురల్ యాక్టర్స్. ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా చాలా చాలా బాగా అభిలాషిస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఫనీ. మీకు చాలాసార్లు మీ ముందుకు వచ్చాను ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రెస్ మీట్లకి. ముఖ్యంగా నేను ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరు లేకపోయి ఉంటే మా సినిమా అనేది మేము తీసేమని కూడా ప్రజలకు తెలియదు. మా సినిమాని మీరు ఎంత బాగా ప్రజల గుండెల్లోకి ప్రజల మైండ్లోకి పట్టుకెళ్ళారంటే ప్రతి ఒక్కరూ మేము అడగకపోయినా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి ఎటువంటి తప్పు రివ్యూస్ ఇవ్వకుండా ఏదైతే సినిమాలో మీరు అందరూ చూసారో అదే రివ్యూస్ రాసి ప్రెస్ ప్రింట్ మీడియా మమ్మల్ని చాలా సపోర్ట్ చేసింది. ఈ సినిమా కోసం మీరు అంత మంచిగా స్పందించకపోయి ఉంటే ప్రజలకైతే వెళ్ళేది కాదు. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తాను. మా సక్సెస్కి వన్ ఆఫ్ ద రీజన్ మీరు. అది తర్వాత ఒక మంచి కథ పట్టుకొచ్చి ఒక డైరెక్టర్ ఆ కథ మీద ఒక 4 సంవత్సరాలు కఠినంగా దాని మీద కష్టపడి క్యారెక్టర్లు మ్యూజిక్ అంతా ముందే కూర్చుకొని ఓకే ఆ కథను పట్టుకొని ఆ కథతో హైదరాబాద్ రోడ్డు మీద తిరిగి ఎలాగైనా నేను ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ చేస్తాను అని నమ్మి నాకు ఈ కథను తెచ్చి ఇచ్చిన యదువంశీకి అలాగే ఈ బ్లాక్ బస్టర్ ఇచ్చిన యదువంశీ ఈ ఇండస్ట్రీకి ఇలాంటి డైరెక్టర్స్ కావాలండి. ఎవరైతే కథను పట్టుకొని వస్తున్నారు ఓకే కథ లేకుండా సినిమాలు చాలా తీస్తున్నారు కానీ కథకి ఎంత పవర్ ఉందో ప్రేక్షకులు మీరు దేవుడు మీరందరూ కలిసి విశాఖపట్నం ప్రేక్షకులు అయితే మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు మా చిన్న సినిమాకి. అలాగే ఈ కథను నమ్మి మాతో పాటు మా ట్రావెల్ చేసి అయితే ఈరోజు బయటికి చూపించే ఛాన్స్ వచ్చింది కాబట్టి చూపించారు. ఇలాంటి ఛాన్సులు వస్తూ ఉంటే వాళ్ళందరూ పెద్ద సూపర్ స్టార్లు. ఎందుకంటే ఎవరికి తగ్గి కాదు, అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అలాగే మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను చేతులెత్తి. మంచి హిట్ ఇచ్చారు, మంచి సినిమాలు ఇంకా తీసే ప్రోత్సాహం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మూవీని చాలా హిట్ చేశారు. కొత్త వాళ్ళైనా కూడా మంచి కాంటెంట్ ఇస్తే థియేటర్స్కి వస్తాము అని ఒకసారి
నిజంగా మంచిగా చెప్పినట్టు థియేటర్స్లో ఆడటం గొప్ప టైంలో వీక్ ఎంటర్ అవుతాం. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో హౌస్ఫుల్ నడుస్తుంది. తెలుగు వాళ్ళందరూ 2 years ఉంటారు. మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళ వాతావరణం చూడకుండా థియేటర్ వచ్చి చూస్తున్నాము అని వంశీ అన్న కూడా అంటే ఎంతగానో తెలుసు పని అన్న కూడా ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ లాగా మందుగారండి ఆయనకి చాలా మంచి చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ చేసి సిద్ధార్థ రాయ్ గారి కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి గొప్ప కథలు బయట ఇంకా మరెన్నో వస్తాయి. వాటికి నేను టైం అనుకుంటున్నాను. అలాగే నిహారిక గారు కూడా అందరూ కొత్త వాళ్ళ ఎవరో కూడా ముందు తెలుసు. ఇప్పుడంటే కంపెనీలు అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సీరియస్ పెట్టుకుంటారు. ముందు ఎక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినా ఆవిడ ఒక మిగతా ఆవిడ మాకు ప్రతి దగ్గర ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి జనాల్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి చాలా బలంగా ప్రయత్నించారు. కూడా థ్యాంక్ యూ సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ మూవీ అందరికీ కూడా ఫస్ట్ అందరికీ కొంచెం భయం ఉండేది ఎలా సీరియస్. మీడియా వాళ్ళందరికీ నా పేరు ఖుషిక. ఇందులో పద్మ క్యారెక్టర్ చేశాను. మా పెద్దోడు వైఫ్ క్యారెక్టర్. నిజంగా ఇతనికి ఎలాగో పెద్దోడు అంటున్నా నాకు కూడా బయట అందరూ స్వాగ్ పద్మ అని అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ టు వంశీ సార్. అతను లేకపోతే మేము ఎక్కడో లేవు టు బి ఆనెస్ట్. అండ్ మా అందరి వెనకాల ఉన్న మా మేడం నిహారిక గారు, ఆవిడ లేకపోతే మేము ఎక్కడో లేవు కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ. నిజంగా 11 మంది పేర్లు గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఆర్టికల్ ఎవ్రీ ఇంటర్వ్యూలో మీరు పర్టికులర్గా రాస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఈ 3rd week కాకుండా 4th week కూడా మీరు ఇలానే రావాలి. మేము మళ్ళీ ఇలానే ప్రతి థియేటర్స్లో వచ్చి మీతో ఇంటర్వ్యూ చేయాలి.